ఇన్ని రోజులు నన్ను పెంచి ఇంత పెద్ద చేసిన మా అమ్మకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను ఇలా చేస్తుండకూడదు కానీ తప్పలేదు, మీరు నేనేం అడిగిన అన్నిటికీ కాదంటున్నారు, అందుకే నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. నిజంగా సారీ అమ్మ. అండ్ నాకైతే చాలా ఇష్టం, అందుకే నేను ఇలా తీసుకొచ్చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు, అందుకే బలవంతంగా అయితే వచ్చేసాము. నేను చూసే ప్రతి ఒక్కరికి చూసే వీడియో వేరు కానీ రియల్ లైఫ్ అయితే 100% వేరు ఉంటది. మీరు వీడియోలో నవ్వుతా ఉంటే ఎప్పుడు నవ్వుతా ఉంటానని అయితే అర్థం కాదు. నా రియల్ లైఫ్ వేరే. నేనైతే చాలా ఇష్టపడ్డాను కానీ ఇద్దరు ఇళ్ళల్లో అయితే ఒప్పుకోలేదు. కమ్ హియర్. I love you bro. ఇదే అనమాట. మేమైతే బ్యాంకాక్ వెళ్తున్నాము. బ్యాంకాక్ ట్రిప్ అయితే మామూలుగా ఉండదు. ఇలా తమ్నేల్ పెట్టేందుకు సారీ, ఎందుకంటే వీడియోలో చాలా ఫన్ ఉంటది. ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్తా ఉంటారు, కుంటోడు ఉంటాడు, అయ్యో పాపం అని చెప్పి డబ్బులు వేస్తాడు. ఎందుకని ఆ కుంటోడి కాళ్ళు ఉంటే బాగుండు కదా 100 వేస్తారు. మీరు 100 అయినా లేట్ చెల్లిపోయాడు అనుకో మళ్ళీ కోపపడతాడు. అంటే వాడు కాళ్ళు ఉన్నందుకు మీరు బాధపడ్డారా? అంటే మీరు పడ్డ జాలి అబద్ధం కాదు కదా. ఇది కూడా అంతే. ఒకసారి క్షమించండి, బ్యాంకాక్ ట్రిప్ ఎంజాయ్ చేయండి. మామూలుగా ఉండదు వీడియో అయితే, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకాక్ వచ్చేసాం అనమాట. సో ముందుగా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ ట్రిప్ లో మనకి చాలా మంది కొత్త ఫేసెస్ ఇంకా కొత్త ఫ్రెండ్స్ అయితే వచ్చున్నారు. అండ్ మన వీడియో తీసేది కూడా మన కొత్త ఫ్రెండ్. ఆయన అయితే వీడియోలో చూడండి, ఇప్పుడే చూడొద్దు. తమ్నేల్ అటు పెట్టినందుకు అయితే తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. కామెంట్స్ అయితే బ్యాడ్ గా పెట్టద్దు. వీడియో చూడండి, మీకు 100% నచ్చుద్ది. లెట్స్ గో. మామూలుగానే సర్కాస్టిక్స్ ఇండియాలో ఉంటేనే అల్లాడిస్తాడు. ఇంటర్నేషనల్ కి అది థాయిలాండ్ కి వెళ్తే ఏమన్నా పులులు చూసి మనుషులు భయపడతారు కానీ ఇక్కడ చూస్తే ఈ అన్నం చూసి అప్పులే భయపడుతున్నాం. మామూలుగా భయపెట్టలేదు అని మ్యామ్ ఇట్స్ కమింగ్ టు మీ సార్. సార్ తమ్ముడు జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, తమ్ముడు తమ్ముడు నా లైఫ్ లో ప్రామిస్ గా చెప్తాను, ఇంత భయం ఇంతకంటే ఎక్కువ భయం ఎప్పుడు వల్ల. దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఒకటేసారి డైరెక్ట్ గా సర్రమని జారుకుంటా ముసలి నోట్లోకి అయితే తీసుకెళ్లి పెడతాలని, కానీ ముసలి నోట్లోకి అయితే పెట్టలేదు. ఆ చేయి తీసుకెళ్లి ముసలి నోట్లో పెట్టి ఏదో లాగుతా ఉన్నాడు. అంతా తీసుకెళ్లి ముసలి నోట్లో పెట్టేశాడు. టైగర్ ని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అయితే మాటల్లో చెప్పేది కాదనమాట. దాని మరొక వీడియోకి స్వాగతం. మనమైతే ఇప్పుడు నెల్లూరు ఏటీబీలో ఉన్నాం అనమాట. అండ్ ఈ రోజు మనతో కలిసి రాబోతున్నాం మన కో ట్రావెలర్ వచ్చేసి హాయ్ మన సన్నీ బ్రో అనమాట. అండ్ ఈరోజు మనల్ని అయితే సక్సెస్ఫుల్ ఇక్కడైతే నేను చెప్పాను కదా చాలా అంటే చాలా దృష్టి శక్తులు అయితే ఉన్నాయన్నమాట. మనం బ్యాంకాక్ వెళ్లకుండా ఆపుతున్నాయి. నిన్ను కాదులేరా ఇది వెయ్యింది అనుకుంటున్నాడు. ఎట్లా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సానం కానీ వెళ్ళా సాని అనిపించింది. సమోసా అనే లోపల ఏడెళ్ళిపోతామంటే వాళ్ళ మీద వచ్చేసి బర్బర్ కాదురా, అది బర్బేరీరా. ఇదిగో మన డార్లింగ్ ఉన్నాడు విష్ణు, మనల్ని అయితే డ్రాప్ చేయడానికి వచ్చారనమాట. ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసాం. హైలైట్ ఏంటంటే ట్రైన్ 3 hours డిలే, నెల్లూరుకి రావడానికి 3 hours డిలే, మళ్ళీ నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఒక 1 hour డిలే, టోటల్ 4 hours. సో ఇంక ఇది ఇప్పుడల్లా అయ్యేది కాదని చెప్పేసి మేమైతే అదేంటే బ్లాబ్లాలో అయితే బుక్ చేసాం అనమాట. వాడు ఏదో ఇనోవా వేసుకొస్తున్నాడు, నాకు తెలిసి మమ్మల్ని ఇద్దరు ఖచ్చితంగా వెనక వేస్తున్నాడు. మనోడు ఏంటంటే నా స్పెట్స్ పెట్టుకున్నాడు, పెట్టుకొని సమోసా ఫోటో దిగమని అడుగుతుంటే A2B ఫస్ట్ A2Bకి రాగా నాకు వచ్చింది ఏం కావాలంటే విష్ణుకి పాయ దోశ, సమోసాకి ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ, సన్నీకి చికెన్ దోశ ఆర్డర్ చేసి అక్కడ బూత్ మాటలు తిట్టింది ఒప్పుకుందాం. బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫోటో తీస్తామని అడిగాడు వీడు బండి, వీడు అక్కడ ఫోటో తీస్తామని అడిగాడు స్పెట్స్ పెట్టుకొని. బండి తలెత్తరా ముందు లైట్ వేసుకోవాలని చెప్పింది. అది ఫోటో తీయాలంటే ఎన్ని లైట్లని ఆన్ చేయలేమో అని అంటుంది. అది వస్తుంది అక్క అసలే కోపదారి మనిషి మీకు తెలుసు. నేను మీరు ఈ వీడియో చూసేటోళ్ళు ఎప్పుడైనా మరి ఎంత 4 hours ట్రైన్ డిలే అయింది ఎప్పుడైనా పంపించకూడదనే ఏ దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. విష్ణు నేను అడిగా, సమోసాని కూడా అడిగా, వీళ్ళిద్దరు కూడా రావాలి మాతో పాటు బ్యాంకాక్ కి. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి, పాస్పోర్ట్ ఫోటో పెట్టమండి. ఈడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడుతున్నాడు. దీంట్లో తెల్లగా ఉన్నారా? తెల్లగానే ఉందన్న, తెల్లగానే అక్క ముఖం మీద దారుణంగా ఫోటో తీయాలా? అయితే లైట్ వేయాలేమో. నార్మల్ గా మేము చెన్నై నుంచి ఉన్నాం మా ఫ్లైట్ బ్యాంకాక్ కి. బస్సులో వెళ్తే మమ్మల్ని అదేదో వేరే దగ్గర దించేస్తారని చెప్పి ట్రైన్ అంటే 2 బస్సులు మారాల్సి వస్తుంది. అందుకని ట్రైన్ బుక్ చేసుకుంటే ట్రైన్ దెబ్బేసింది. ఇప్పుడు బాబ్లా వాడు చూడు 11కి వస్తా అన్నాడు, 12:30కి వస్తాడు. బ్లాబ్లా వాడు కూడా 11కి వస్తా అని చెప్పి 12:30, 1.5 hour డిలే. అందరు తెగ ట్రై చేస్తున్నారు మమ్మల్ని లేట్ చేయడానికి. అది 11:10 కి అరైవల్, 11:10 బ్లాబ్లాలో బుక్ చేస్తే 11:10 అరైవల్. ఇప్పుడు టైం ఎంత? 11:06 అయింది. ఇప్పుడే 11:10 టైం. అది మ్యాటర్. సో ఎవరు ఎన్ని చేస్తున్నా ఈరోజు మేము పరిస్థితిలో బ్యాంకాక్ వెళ్ళేదే అసలు లెక్క ప్రకారం మాతో పాటు సమోసా రావాలి ఈ ట్రిప్కి, కానీ భలే బాధగా ఉండేవాడు రానందుకు. పాస్పోర్ట్ బెటర్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి
నా అదృష్టం సంగతి మీకు తెలిసిందే, నేను చెప్పనే అవసరం లేదనమాట. బ్లాబ్లా వాడు కూడా గట్టిగా హ్యాండ్ ఇచ్చేసాడు. డిలే అయిన ట్రైన్ ఎక్కేసాం అనమాట నేను సన్నీ బ్రో. ట్రైన్ రావాల్సిన దానికంటే 4 hours డిలే అయింది. మళ్ళీ అది కాకుండా అక్కడ డ్రాప్ చేయడానికి అయితే మళ్ళీ ఇంకొక 2 hours అయితే డిలే అయింది అనమాట. జనరల్ గా మేము ట్రైన్ అక్కడ దిగాల్సిన టైం వచ్చేసి 2 o'clock, కానీ మేము ట్రైన్ ఎక్కిన టైమే 2:30. ఇప్పుడు మాత్రం 4:48 అవుతుంది. మేము అక్కడ దిగేసరికి ఆల్మోస్ట్ 6 పైన అయిపోద్ది అనమాట. మాకు ఫ్లైట్ వచ్చేసి 11 o'clock. అదృష్టం మీద నాకైతే గట్టి నమ్మకం ఉందన్నమాట. అందుకే ప్రతి ఒక్క ప్లాన్ ఒక 4 hours ముందరగానే ప్లాన్ చేశాను. విష్ణు కార్ తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కించుకొని ఆ రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టి మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ ట్రైన్ ఓడు ఏందో నాయన, ఓడు ఒక తూగు మొహం. ఓడు 4:30కి తీసుకొస్తానని చెప్పి 5:30 తీసుకొచ్చాడు రైల్వే స్టేషన్ కి. ఆడికి రాగానే మన 7 up వచ్చాడు. చెన్నైలో దిగేసి 7 up వచ్చాడు మా కోసం. 7 up తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మెట్రో ఎక్కేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే బోర్డింగ్ పాస్లు తీసుకొని తర్వాత ఇమిగ్రేషన్ చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్, ఆ తర్వాత తీరా చూస్తే మా ఇద్దరు బ్యాగులకి వెయిట్ ఎక్కువ వచ్చింది. ఎన్ని కేజీలు బ్రదర్? 4 కేజీలకి 5,000 రూపాయలు బిల్లు. మళ్ళీ బిల్లు వేసాడు ఎక్స్ట్రా. ఇదిగోండి ఇది బోర్డింగ్ పాస్. అది అయిపోయిందే. ఇంకా తర్వాత దాని నుంచి తప్పించుకొని మొత్తం అంతా మొత్తం బెల్ట్ తో సహా మొత్తం తీసాడు. నేనేం చేస్తానంటే ఒక మెమరీ కార్డు తీసుకొచ్చి దీని లోపల పెట్టా, పాస్పోర్ట్ దాంట్లో. అది కీయం అనింది. వాడు ఏందా సౌండ్ వస్తుంది చెప్తాను, తెగ తిప్పుతాను. మెమరీ కార్డు ఉందంటే ఉదర్ లగానా పడతానా అన్నాడు. సార్ అన్న ఉదర్ లగానా పడతానా అన్నాడు. సార్ అన్న వాడికి అర్థమైనట్టుంది నా హిందీ రాదని. హాత్ ఊపర్ కరా అని చెప్పి చెక్ చేసి పంపించేసాడు. ఆ నుంచి మన కిందకు వచ్చాం లాంజ్ యాక్సెస్ కోసం. హైలైట్ అష్టదరిద్రం ఏంటంటే ఇక్కడ లాంజ్ చేస్తే క్లోజ్ అయిపోయాయి ఈ రోజు. ₹1 అన్లిమిటెడ్ బఫే తిందాం అనుకున్నాం, బట్ అదే ₹2 2 అన్లిమిటెడ్ బఫే తిందాం అనుకున్నాం, బట్ లాంజ్ యాక్సెస్ క్లోజ్. ఇంకా అది అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం. మనం వెజ్ పెట్టాం, మనం నాన్ వెజ్ పెట్టాడు. అండ్ ఇప్పుడు ఆ ఫుడ్ వచ్చేదానికి అయితే వెయిట్ చేస్తాం అనమాట. అది కూడా అక్కడ చూసారా పెద్ద క్యూ కనిపిస్తుందా? ఆ క్యూ మొత్తం కంప్లీట్ గా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ మీకు కనిపించదు అనుకుంటా. మొత్తం ఆ బ్యాచ్ అంతా ఆర్డర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆర్డర్ తీసుకుందానికి కాదు, మేము ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం. మేము వచ్చిన తర్వాత ఇంకా క్యూ పెరిగింది. మా అదృష్టం ఇమిగ్రేషన్ లో పోగానే డైరెక్ట్ ఆడ ఏం అడగడం అనుకున్నా, వాట్ యు డూయింగ్ అన్నాడు. అబ్బా వాడు ఇంగ్లీష్ హైలైట్ గా ఉంది. ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యూట్యూబర్ అని చెప్దాం అనుకున్నా, కానీ హెచ్చులుగా ఉంటది కదా అని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కంపెనీ పేరు ఏందని అడిగాడు. చెప్పా. ఎందుకు వెళ్తున్నాం అన్నాడు. ఎంజాయ్ చేయడానికి సార్ అన్నా. అన్నాడు. హాలిడే ట్రిప్ గోయింగ్ టు ఎంజాయ్ అని అన్న అనమాట. ఇంకా అది అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ వస్తుంది, దీనైతే తింటాము. స్టార్ట్ అవ్వక ముందర ఎన్ని స్టంట్లా, ఇంకా అడిగి పోయిన తర్వాత ఎన్ని జరుగుతాయి చూద్దాం. నేను చెప్తున్నాను కదా నేనున్నాను, ప్లస్ నాకు తోడుగా ఇది ఇంకొకటి ఉన్నాడు సన్నీ మ్యాన్. ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సార్, ఇంత వైల్డ్ గా ఉంటది. కొత్త వేరుంటది ఈసారి ట్రిప్ మాత్రం. మేము మామూలుగా ట్రిప్పులు వెళ్తేనే రచ్చ చేసి పెడతాం. జనరల్ గా ఒకసారి హైదరాబాద్ పోయాం మేము. ఎట్టుండింది అదే పేడ మీద రాయేస్తే ఎట్టుంటది అట్టుంటది ఆ ట్రిప్. ఇది కొంచెం మంచిగా ప్రశాంతంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము ఎన్ని ఎయిర్పోర్ట్లు తిరుగుతాం? 3 ఎయిర్పోర్ట్లు కదా మనం వెళ్ళింది ఇప్పటికే. 3 ఎయిర్పోర్ట్లకి వెళ్తే 3 ఎయిర్పోర్ట్లు 8 నెంబర్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా, తిరుపతి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఎంత నీట్ గా ఉంటది. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్టుందంటే మున్సిపాలిటీ ఒక్కర్లేడు జనాల పైన. లాంజ్ కి ఒక్కర్లేడు. లాంజ్ దగ్గరికి వెళ్తే మూసేస్తుంది లేదనుకున్నా వదిలి. టాయిలెట్లు ఎట్టున్నాయా? వచ్చే టాయిలెట్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అట్టుంది టాయిలెట్ కూడా వరస్ట్ ఉన్నాయి. వరస్ట్. మెట్రో అయితే ఇంకా చెప్పలే, తిరంగా లూస్తున్నారు. సో మొత్తానికి ఎన్నెన్నో స్టంట్లు చేసి ఇక్కడికైతే వచ్చాం అనమాట. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు వచ్చేసి ఫ్లైట్ 10:50కి, ఇప్పుడు 9:20 అవుతుంది టైం. 10:30 ఆ 10:30కి బోర్డింగ్ స్టార్ట్ అవుద్ది. 10:50కి ఫ్లైట్. అండ్ ఇప్పుడైతే తినేసి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేద్దాం. ఎవరైతే తిట్టుకోవద్దు ప్లీజ్, తమ్నేల్ అలా పెట్టానని. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది జస్ట్ ఫర్ ఫన్ అంతే, తప్పుగా ఏం పెట్టలేదు, జస్ట్ ఫర్ ఫన్. అసలు హైలైట్ విషయం జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ చెక్ చేస్తారు కదా, టికెట్ చెక్ చేసిన తర్వాత నా ఆధార్ కార్డు చెక్ చేశాడు. ఆధార్ కార్డు అందుకో బ్రదర్ నాది. షేక్ అయ్యాడు. నా ముఖం చూసాడు. ఇప్పుడు నా ఫేస్ ఎట్లుందో చూస్తున్నారు కదా. నా ఆధార్ కార్డులో ఫోటో, ఈ ఆధార్ కార్డులో ఫోటో చూసి ఫస్ట్ షాక్ అయ్యాడు. అంటే ఇది నేనా కాదా అని చెప్పి చూసాడు. అయిపోయింది కదా. ఇమిగ్రేషన్ హైలైట్. ఇమిగ్రేషన్ దగ్గర పాస్పోర్ట్ లో ఫోటో చూసారు డైరెక్ట్. అది చూపిస్తా చూడండి. అది ఇంకా ఘోరం. దాన్ని అస్సలు కనిపెట్టలేదు. దాన్ని పాస్పోర్ట్ని తీసుకొచ్చి ఇటు పెట్టాడు నా పక్కన. అన్నాడు సార్ దట్స్ మీ, ఐ వాస్ లిటిల్ బిట్ బల్క్ అని అన్నాను. అవునా, ఓకే ఫైన్ గో అన్నాడు. వదిలేసాడు. దెబ్బకి షేక్ అయ్యారు నన్ను చూసి. ఈ ఆధార్ కార్డు ఫస్ట్ అయితే ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ చేసుకుంటాను. పోయి ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ చేసుకుని అని అన్నాడు. లిటరలీ హైలైట్ అయిపోయింది. అంటే తెలుగు వచ్చి మనం ఏదో మేనేజ్ చేస్తాం, తెలుగు ఇంగ్లీష్. థాయిలాండ్ లో ఏం చేయాలో ఈ ఆధార్ కార్డులు ఈ పాస్పోర్ట్లు చూసినారంటే మనం అనుకోరు అసలు. నేను మరి దారుణంగా ఉన్నా నేనైతే అప్పటికి ఇప్పటికి. మనం అయితే మొత్తానికి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అక్కడ బోర్డింగ్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఏందో రేషన్ కి నిల్చున్నట్టు వరుస పెట్టేసి ఏందో రేషన్ కి నిల్చున్నట్టు వరుసగా నిల్చున్నారు. మొత్తం అంతా అయిపోయేదాకా నేను ఆ నుంచి కదలలేదు. నైస్గా నా బ్యాగ్ కాళ్ళ కింద వేసి కాళ్ళు బ్యాగ్ మీద పెట్టుకున్నా. లైన్లో నిలబడిన వాళ్ళందరూ మొత్తం పాటు వచ్చిన వాళ్ళు ఉండరు అనమాట. కొంతమంది రారా నిలబడరా
మీరు రేషన్ తీసుకుని నేను మళ్ళీ వస్తానని చెప్పా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా వచ్చినాం, పీస్ఫుల్ గా వచ్చాం. మళ్ళీ అడిగి రాగా లోపల ఇంకో క్యూ ఉంది, మేము వచ్చేసరికి ఆ క్యూ కూడా ఖాళీ అయిపోయింది. లోపలికి రాగానే మేడం సవదికా శవాటికా అనింది. నేను కూడా శవాటికా. ఆఫ్టర్ సెటిల్ యు గో. ఇగో మా ఇద్దరికి అసలు ఒక దగ్గర రాలా సీట్లు. నన్ను ఏడ తీసుకెళ్ళి ముందర వచ్చింది, ఈ నుంచి మనం ఏడ తీసుకొచ్చేసారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూడండి ఏమన్నాడా, విండో సీట్. సో మామూలుగా ఈ విండో సీట్ రావాలంటే 1500 ఎక్స్ట్రా, మేమిద్దరం పక్క పక్కన కూర్చోవాలంటే ఇంకో 3000 ఎక్స్ట్రా, మొత్తం 4500 సేవ్ చేసాం ఒక మనిషికి. అడిగి పంపించి మనం ఇడికి వచ్చి సేఫ్ 4500 మిగిలింది. ఇదిగో విండో సీట్. రెక్క పక్కనే వచ్చింది ఆ విండో సీట్ కూడా, వాసిపోతుంది ఇప్పుడు నాకు. ఇదిగో కనిపిస్తుందా రెక్క. అండ్ అవన్నీ మిగతా ఫ్లైట్లు ఒకటి వెనక్కి వెళ్తుంది. వచ్చింది కాబట్టి లక్కీ బాయ్స్, విండో పక్కన వచ్చింది, రెక్క పక్కన వచ్చింది కాబట్టి అన్లక్కీ బాయ్స్. ఏం కాదులే, అంత సౌండ్ రాకపోతే బాగుంటుంది. అందరు ఇంకా బోర్డింగ్ అవుతానే ఉందన్నమాట, ఇంకా క్లోజ్ కాల బోర్డింగ్ కూడా. హైలైట్ ఏంటంటే దిగిన వెంటనే రూమ్ కూడా వెళ్ళేది లేదనమాట. వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్ ఇంకా తిరగడమే. బ్యాంకాక్ జర్నీ మేము ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే సాయంకాలం 6-7 పైన, అప్పుడు దాకా తిరగడమే. ఫ్లైట్ దిగామా, ఫ్రెష్ అయినామా, వెళ్ళిపోయినామా రూమ్స్ కూడా. ఈ బట్టలు మారేది ఇంకా రేపు సాయంత్రమే. వీడియో అయితే మామూలుగా ఉండదు, ఎవరు స్కిప్ చేయకండి. మామూలుగానే సర్కాస్టిక్స్ ఇండియాలో ఉంటేనే అల్లాడిస్తాడు, ఇంటర్నేషనల్ కి అది థాయిలాండ్ కి వెళ్తే ఏమన్నా నెక్స్ట్ లెవెల్. లెట్స్ గో. ఎవరైతే లైక్ కొట్టలేదు ఇంకా ప్లీజ్ లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లెట్స్ గో. నాకేం జరిగిందంటే, మాకైతే ఒక గైడ్ ఉండేటోడు. కొంతసేపు అయితే ఆ గైడ్ మాకు కనపడలేదు అనమాట. అల్లాడినాం. మేమేమనుకున్నాం, మనకి ఇంటర్నేషనల్ అలవాట్లేదు కదా, డొమెస్టిక్ బ్యాచ్ కదా మనం అంతా, ఎప్పుడు ఫ్లైట్లు ఎక్కినా. అలా నైస్ గా పాస్పోర్ట్ ఇంకా దాన్ని ఏమంటారు బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకొని వచ్చిన ఆడదాకా ఇమిగ్రేషన్ చెక్ దగ్గరికి. ఆడికి పోయిన తర్వాత మీకు ఇంకా ఇమిగ్రేషన్ అవ్వలేదు, గో టు ఏందామని గో టు థర్డ్ ఫ్లోర్ ఇమిగ్రేషన్ అండ్ ఎగ్జిట్ అనింది. ఆ నుంచి వచ్చాం. ఏడుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదిగోండి అక్కడ పై ఫ్లోర్ లో. అక్కడైతే మాకు సెక్యూరిటీ చెక్ ఉంటది. ఆ సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చోన్నాం అనమాట. ఆ తర్వాత మాకు కనపడ్డాడు, 40 minutes ఆగండి సిమ్ములు ఇస్తా అన్నాడు. మమ్మల్ని చూసుకోమని వెళ్ళాడు. మమ్మల్ని అయితే ఇక్కడ బ్యాగులు పెట్టుకుని, బ్యాగుల మీద కాళ్ళు పెట్టుకుని, నేను ఇక్కడున్నా కూడా మీకు వీడియో ఒకటి అందిద్దామని చెప్పి ఒక మంచి మానవతా దృక్పథంతో థాయిలాండ్ టైంకి ఇండియా టైంకి కంపేర్ చేసుకుని అక్కడికి ఇక్కడికి 1.5 hour టైం డిఫరెన్స్ ఉంది. టైం చూసుకొని అయితే మన సన్నీ బ్రో హెల్ప్ చేస్తాడు, వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అవునా చెప్తా ఉన్నాను కదా, దిగంగానే వాష్రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. వెళ్తే మన ఇట్లా నొక్కాం, నీళ్ళు వచ్చాయి. తాగిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుంటదో. అబ్బా ఈ బ్లీచింగ్ నీళ్ళు రా నాయన, నీకెట్లా అనిపించింది కదా? మరి వర్స్ట్ ఎట్లా అంటే, మంచి నీళ్లు అనే సంగతి పక్కన పెడితే ఎదవ నీళ్ళు కంటే పరమ ఎదవ నీళ్ళే. స్నానం చేసేటప్పుడు బ్లీచింగ్ వాసన వస్తుంది, అంత చండాలంగా ఉన్నాయి నీళ్లు. వీళ్ళందరూ తాగుతున్నారు, అలవాటేమో బహుశా. అస్సలు అమ్మో తాగే ఇంక బాటిల్లు ఇంకా లేకపోతే కోకోనట్లు మనం తెచ్చిన 4 బాటిల్ కూడా దానికి అయిపోయేటట్టుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం టైగర్ టోపియాకి అయితే వెళ్తాం అనమాట. మా బస్సు వస్తుంది, ఆ బస్సులో ఎక్కేసి 200 kilometers పటాయాకి అయితే వెళ్ళాలి. డాంగ్యాంగ్ నుంచి 200 kilometers 2 hours లో తీసుకెళ్తాడంట. చూద్దాం. మా గైడ్ అయితే డ్రిల్కి వెళ్ళాడు, పెట్టాడు. నా కోసం సన్నీ బ్రో వెళ్ళి స్టార్బక్స్ లో కాఫీ తీసుకొచ్చాడు. క్రెడిట్ కార్డు వాడి, మరి అది కూడా ఎవరిదే కాదు, మా విష్ణు క్రెడిట్ కార్డు అయితే మా దగ్గర ఉంది. లాంచ్ లేకపోయినా పర్లేదు కానీ కాఫీ అయితే దొరికాయి అనమాట స్టార్బక్స్ లో. పిన్ కూడా తెలియదు అనమాట, ట్యాప్ చేసేది తీసుకొచ్చేసేది. మా దగ్గర క్రెడిట్ కార్డు లేవు, విష్ణు క్రెడిట్ కార్డే వాడుతున్నా. తక్కువ ఉన్నాయి ప్రైజెస్, థాయిలాండ్ లో తక్కువ ఉన్నాయి. స్టార్బక్స్ వాటర్ బాటిల్ తీసుకున్నా, అది 80 బాతులు. 60 బాతులు 180 రూపాయలు కాదు బ్రో, 80 బాతులు. 80 ఓయమ్మ, 300 రూపాయలు దగ్గర. వాటర్ బాటిల్ 300. కాఫీ అయితే బాగుంది. కాఫీ తక్కువ ప్రైస్ కి వచ్చింది కానీ వాటర్ ఎక్కువ ప్రైస్ కి వచ్చాయి. కాఫీ ఎంతకు వచ్చిందో వాటర్ బాటిల్ కూడా అంతే వచ్చింది. అలా హాఫ్ లీటర్ జోలో పెట్టుకోండి, తాకుండా యాడ్ అయిపోతాయి. అదిగో ఇవియాన్ తీసుకున్నాడు మనోడు. ఇవియాన్ కాస్ట్ ఎక్కువ నార్మల్ గానే కాస్ట్ ఎక్కువ. 300 రూపాయలు వాటర్ బాటిల్ అది, కాబట్టి తాకన్నట్టే పెట్టుకోండి. ఆగడ ఇంకా దాన్ని. ఇక్కడ ఏంటంటే ఇందాక ఒక బైక్ పోయింది మా ముందు నుంచి, సౌండ్ నా జీటీ వరా గుర్తొచ్చాడు ఒకసారి, పోయింది. నా దానికి రెడ్ రోస్టర్స్ ఉంటాయి కదా, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. బస్ రాగానే మేమైతే వచ్చేస్తాం.
ఇప్పుడైతే బస్సు స్టార్ట్ అయింది. స్లీప్ లేదు కాబట్టి నైస్ గా అలా ఒక స్లీప్ వేసేస్తాం ఇద్దరం. ఇప్పుడు కరెక్ట్ పటాయాలో కలుసుకున్నాం. పటాయాలో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అక్కడ మనం తీసుకున్న హోటల్ కాదనమాట, జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం. అన్లిమిటెడ్ బుఫెట్ ఉంది. ఆ తర్వాత అది అరిగేదాకా టైగర్స్ తో ఆటలాడదాం, తర్వాత క్రొకోడైల్స్ తో ఆటలాడదాం. ఏమంటావు బ్రదర్? ఎక్సైటెడ్? దాకా రూమ్ ఏం తీసుకునేది వద్దు, దిగిందే ఇంకా తినేసి ఇంకా తిరగాల వచ్చి వెళ్దామే. వెళ్ళి రూమ్ తీసుకుని నిద్రపోయాము అనుకో, ఇంకా కదలలేము. థ్యాంక్ యూ మేడం. మనకైతే ఇప్పుడే కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్ ఇచ్చారు. అంటే నీ అంత రిచ్ కాదు కదా వాళ్ళు. 300 పెట్టి వాటర్ బాటిల్ కొనేసినాడు మనోడు. అన్ని ఐడెంటిఫై అవుతున్నాయి. మనం ఆడికి వెళ్ళాలి అట్లా అంత కష్టంగా ఏం అనిపించలే ప్రస్తుతానికి. చూడాలా, చాలా ఈజీగా ఉంది. అంటే ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ లో దిగాం కదా, ఎగ్జిట్ అయ్యే దగ్గర కొంచెం కష్టపడ్డాం. అంటే ఇమిగ్రేషన్ ఉంటుందని మాకు తెలియదు కాబట్టి అట్లా వెళ్ళాము. బట్ యువతలకు వచ్చి ఇమిగ్రేషన్ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగితే వెంటనే మమ్మల్ని పట్టుకుని దానికి ఈజీగా ఉంటుంది. ఈ 1000 థాయ్ బాత్స్ అనమాట ఒక్కటి. మేమైతే కొంచెం గట్టిగానే తీసుకున్నాము, ఎందుకంటే యూజ్ అవుతాయి కాబట్టి. మన నోట్ల కంటే కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దది. ఇదే థాయ్ బాత్. ఇక్కడ వెనకాల ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మేమిద్దరం. ముందర వచ్చేసి మా డాడీ. ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడికి అడుగు పెట్టామో లేదో, ఇది వచ్చేసి రైనీ సీజన్ అంట. వర్షం ఆదరేస్తుంది. చూడండి, రోడ్లు మొత్తం యాజ్ యూజువల్ గా సముద్రాలు అయిపోయాయి. అండ్ మనం అయితే ఇప్పుడు టైగర్ టోపియాకి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి, వెనక బ్యాక్గ్రౌండ్ లో అయితే సాంగ్స్ వస్తున్నాయి. ఇక్కడ కొంచెం కాపీరైట్ పడేదానికి ఛాన్స్ ఉంది. ఓ, ఆ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఒకసారి లుక్ వేసుకున్నా బ్యాక్గ్రౌండ్ లో. అదేదో మళ్ళీ గ్రాఫిక్స్ అనుకున్నారు. కాదే నాయన, రియల్ గానే బెంగాల్ టైగర్లు, పులులు. నిజంగా బ్యాక్గ్రౌండ్ లో పులులు మంచి యాక్టివ్ గా ఉన్నాయి. మన అదృష్టం అడ్డం తిరిగేసింది. ఫుల్ గా వర్షం పడుతుంది. ఇప్పుడైతే మనం అయితే బ్రేక్ఫాస్ట్ కి వచ్చాం అనమాట, బఫేకి. అండ్ ఇక్కడంతా బ్రేక్ఫాస్ట్, సైడ్ మొత్తం అందరూ బ్రేక్ఫాస్ట్ కి వచ్చున్నారు. నాకైతే బీభత్సంగా ఆకలి వస్తుంది, కానీ ఆకలి మొత్తం ఒక్క సెకండ్ లో పోయింది ఇవి చూడంగానే. అసలు భలే అనిపిస్తుంది. వెనక పులులు చూస్తుంది. ప్లేట్ ఫుల్ చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తా తిన్నాం. పదండి, ఒక్కోటి ఎంత ఉంది తెలుసా? బర్రెలు లెక్క ఉన్నాయి. అది కూర్చొని రిటే చూస్తుంది బ్రదర్. అది కానీ వచ్చి ఇలా ఏటేస్తే భలే ఉన్నాయి పుల్లు. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది. థాయిలాండ్ లా పురుగులు అవేం లేవు. పురుగులు కప్పలు ఏమి లేవు. చపాతీలు, పూరీలు, చట్నీలు, సాంబార్లు అదిరిపోయింది. టేస్ట్ అయితే మొత్తాన్ని ఇలా తినేసి తర్వాత చూద్దాం. ఇప్పుడే మనం అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. టైగర్ టోపియా నుంచి ఈ బగ్గి ఎక్కేసి అలా అయితే టైగర్ షోకి అయితే వెళ్తున్నాం అనమాట. టైగర్ షో అండ్ క్రొకోడైల్ షో. 350 రూపీస్ అనమాట టికెట్. 350 బాత్స్ సార్. 350 బాత్స్ అంటే 1000 రూపీస్ వేసుకోండి అప్రాక్స్. 1000 అయితే వెళ్దాం. అది వర్తా కాదా షో అయితే చూద్దాం. షో ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను నా కళ్ళతోటి. లెట్స్ గో. మనం అయితే ఇప్పుడే టైగర్ షోకి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ మన ముందర అయితే కేజ్ ఉంది కదా, చూడండి. ఈ కేజ్ లోకి అయితే టైగర్స్ అన్ని వచ్చేసి స్టంట్స్ పర్ఫార్మ్ చేస్తాయి. అది చూడడానికి ఇదిగోండి, మన జనాలు అందరూ వచ్చినారు. ఇంకా రాలేదు, వస్తా ఉన్నారు. బయట ఉన్నారు, వస్తా ఉన్నారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చాక మేబీ స్టార్ట్ అవ్వచ్చు ఒక రౌండ్. ఐ థింక్ ఇది ఫుల్ అయితే చేస్తారు. ఇట్స్ ఓకే. మళ్ళీ సాంగ్స్ పెట్టాడు ఏడు కూడా. చేసేది ఏం లే, యాడ్ చూసిన పాటలు పెడతానే ఉంటారు. మళ్ళీ కాపీరైట్లు పడతాయి. అది ఒక సాగు. సరే, ఇట్స్ ఓకే. టైగర్ ఇంత దగ్గరగా చూస్తాం, ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇది చూడండి, జస్ట్ ఇది ఇక్కడే ఇదే ఆ ముందరకు వచ్చి టైగర్స్ మొత్తం స్టంట్స్ పర్ఫార్మ్ చేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎక్స్ట్రా మనీ కట్టి మనమే టైగర్స్ దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకోవచ్చు, వాటి మీద పడుకోవచ్చు, తోకతో ఆడుకోవచ్చు. చాలా చాలా ఉంటాయి. ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే టైగర్ ని ఫోటోలో వీడియోలో చూడడం. అలా టైగర్ షో అయితే స్టార్ట్ అయింది అనమాట. పెద్ద పెద్ద టైగర్లు, అవి కూడా చిన్నవి కాదు. టైగర్లు అంటే మనిషి కంటే పెద్ద సైజులో ఉన్నాయి. అన్ని ఒకసారి నడుచుకుంటా వచ్చాయి. నా ముందర చాలా అంటే చాలా స్పెషల్ గా అనిపించింది. ఆ టైగర్ లో ఒక లెక్క అయితే టైగర్ లో ఉన్న కేసు తో పాటు ఈ మనిషి కూడా ఉన్నాడు. ఇది ఏం గుండ్ర నాయన అనిపించింది. వాటిలైతే సింపుల్ గా నేను హనీ పాపను కంట్రోల్ చేసినట్టుగా కాదులే, హనీ పాప నన్ను కంట్రోల్ చేసినట్టుగా కంట్రోల్ చేస్తున్నాడు. పులిలే 2 పుల్లే కదా అనుకున్నాను. ఉన్నట్టు ఇంకో 2 పుల్లు నడుచుకుంటా వచ్చి వాటికి ఇంకొక పులి కూడా వచ్చింది. కానీ వీడు మాత్రం అసలు భయపడకుండా వాటి మధ్యలో అలాగే ఒక చిన్న కర్ర పట్టుకొని నిల్చో ఉన్నాడు. ఇక్కడ పులులు చూసి మనుషులు భయపడతారు, కానీ ఇక్కడ చూస్తే ఈ అన్నం చూసి ఆ పులే భయపడుతున్నాం. మామూలుగా భయపెట్టలేదు, దాన్ని అయితే ఒక రేంజ్ లో భయపెడుతున్నాడు. ఓన్లీ భయపెట్ట మాత్రమే కదా, అయితే సర్కస్లు కూడా చేయించాడు. ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes టైగర్ షో అయితే అయిపోయింది అనమాట. ఆ తర్వాత మిమ్మల్ని అయితే దగ్గరగా చూడడానికి అయితే అలో చేశారనమాట. నేను నా ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. ఆల్మోస్ట్ 1 meter డిస్టెన్స్ ఉంది నాకు ఆ పులికి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది చాలా బాగుంది షో అయితే. ఇప్పుడే నాతో పాటు మీరు కూడా చూసారు కదా కొన్ని స్టంట్స్ ని. బాగుంది. ఏందో పిల్లల్ని కుక్క పిల్లల్ని తీసుకొచ్చి చేసినట్టు చేసే టైగర్ ని తీసుకొని గుండె లేకపోతే ఏమో నాకు అర్థం కావట్లేదు. అమ్మో మామూలుడు కాదు నాయన కూడా. వరస్తా ఉంటే మాకు పడుతున్నాయి, నాకేం తినేస్తుందని. ఆవుడు అట్ట కాదు నాయన, చెవులు అదరుతున్నాయి అసలు. మీకు అసలు రియల్ సౌండ్
ఒక రేంజ్ లో ఉంది, హైలైట్ బాగుంది. అండ్ మనకు కావాల్సింది ఇది కాదు, మనుషులు ఎగరతారు అవి చూడటమే తప్ప పులిలతో చేయించింది ఇప్పుడు చూడాల. పులి డైరెక్ట్ పులిని మనం తాకాల, పులితో ఆడుకుందాం మనం. పులి తోకతో ఆడుకోవాలి ఇట్లా దగ్గరికి. ఏం కాదు అంటే కొంచెం భయంగా ఉంటది కానీ భయాన్ని చూపించకూడదు. బేసిక్ గా గాలికి పోయే కంపెనీ కాలికి తెగించుకోవడం మనకు బాగా అలవాటు అనమాట. అక్కడ పాము ఒకటి కనపడింది, వాళ్ళకి 100 బాతులు అంటే 300 రూపాయలు డబ్బులు ఇచ్చి మరి దాన్ని అయితే నేను ఎత్తికి పెట్టించుకున్నాను. మామూలుగా భయపడలేదు, గుండె జారి మోకాల్లోకి వచ్చేసింది. ఇట్స్ బైటింగ్, ప్రామిస్ నో బైటింగ్. ఊరి నాయన ఇంకా చాలా ఉన్నాయి కదరా ఊరి మావా. Hey bro, brother, that's coming this side. See, it's getting into you, brother. Wait. Brother. No bye, no bye. That's coming to me. No bye, sir. Relax, you relax. Brother, that is coming to me, brother. No bye. Okay, cool. No bye. Okay, brother. If it won't like my smell, Jai Shri Ram. Balaya. Bro. Ôi, no bye. No bye, sir. No bye. Okay, Ure mama అది పావురా, పైథాన్ అది. Bro, it's coming. Yeah, hi. Brother. This is coming. Hi. Stand up. Yeah, it's so much weight. no bye. Okay, ma'am. Ma'am, it's coming to me, sir. Sir. Thank you. Thank you. తమ్ముడు జాగ్రత్త. తమ్ముడు బ్రో this is rotating my తమ్ముడు. Yeah, that's precious. So that's why only one. Yeah, that's going. Mama ఏంద్రా? శివ శంకర సాంబ శివ శంకర. Brother, please. Thank you, madam. I love you. పాపరోడా, పాపిస్తోడా, దుర్మార్గుడా, నిజం చెప్తున్నా, నా లైఫ్ లో ప్రామిస్ గా చెప్తున్నా, ఇంత భయం చాలా సార్లు పడ్డా కానీ ఇంతకంటే ఎక్కువ భయం ఎప్పుడు పడలా. పులికాడికి వెళ్తే పులైనా ఒక రకం స్వామి, అంత పాటు ఎవడైనా వస్తారా? ఇదేం మెల్ల వేసి వదిలేసి అది కింద కాలు నుంచి చుట్టుకొని పైకి వస్తుంది, ముందరకు వచ్చి అనింది. అమ్మా వాయ. చేతులు చూడు ఎంత చల్లగా అయిపోయింది. చేతులు చల్లగా అయిపోయినాయి అసలు. వచ్చబడి అది ఎంత బరువు ఉంది, పంది బరువు ఉంది అదే పాగాయగానే. వాయ నో, ఐ వాంట్ కమ్ అగైన్. ఈ ట్రిప్ కి మనతో పాటు ఒక ఆంటీ అంకుల్ వచ్చారు అనమాట, చాలా లవ్లీ కప్పులు. ఇప్పుడు ఆంటీ అయితే వెళ్తుంది అనమాట. ఏంది, నాగుపాము వేయించుకుందానికి, సారీ పైతాన్ వేయించుకుందానికి. అంకుల్ మీరు వెళ్ళరా? ఏమే భయం? ఆంటీ మాత్రం ఇదిగో నువ్వు రాకపోతే నేను పోతా అంటుంది ఆంటీ. అదిగో ఆంటీ అయితే వెళ్తున్నారు ధైర్యంగా. ఆంటీ ఆల్రెడీ 100 బాతులు కట్టారు ఆంటీ గారు. వీరా వనిత మా ఆంటీ గారు అయితే ఇప్పుడే బయలుదేరారు. అంటే భయపడండి ఆంటీ. అయ్యా అంటే భయపడట్లేదా? భయాన్ని దాచేస్తున్నారా? భయమే లేదా? అంతకంటే గట్టి పాములు చూస్తుంటారు నిజం లైఫ్ లో. ఆంటీ నవ్వుతుంది. అంటే తిరిగి వచ్చి కరుస్తుంది అది. అయ్యయ్యా, మా అమ్మ అయితే ఆడి నుంచి అట్టే వెళ్ళిపోద్ది. అంటే హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ వీడియో చూసేటోళ్ళు అందరూ ఇంత తీసిన ముఖాన్ని ఉయ్యండి. ఆంటీని చూసారా? మళ్ళీ ఎలా అనిపిస్తుంది కానీ మళ్ళీ 100 బాతులు కట్టాలంట. ఎందుకు డబ్బులు పక్క ఊరికే ఆల్రెడీ ఎక్కించుకున్నాక చాలే, వద్దులే అదంతా ఏదో గిలిగా ఉంది ఇప్పటికే ఎక్కించుకున్నందుకే. సన్నీ కూడా ఒక పాయింట్ లో భయపడ్డాడు కానీ తిరిగి అక్కడికి వస్తుంటే ఆంటీ మాత్రం ఇప్పుడైతే వెళ్ళిపోయి క్రోకడైల్ షో చూద్దాం. ఏం సన్నీ బ్రో, లెట్స్ గో టు క్రోకడైల్ షో. ఇదిగోండి మనం ఇప్పుడైతే ద క్రోకడైల్ షోకి అయితే వచ్చేసాం అనమాట. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. ఈ టికెట్స్ అయితే ఇవ్వాలి ఇప్పుడు. ఇక్కడ లోపలికి వెళ్ళి వెంటనే క్రోకోడైల్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. అవే చిన్న క్రోకోడైల్స్ అనుకున్నా, ఒక్కోటి పంది ఉన్నట్టు పెద్దవి ఉన్నాయి. అరే అది మొసలరా మావా, చేపపిల్ల కదా. ఇప్పుడు తోక పట్టుకుని ఈడ్చుకొని వస్తున్నాడు దాన్ని. ఇంకా వాళ్ళు అమ్మ మంచి నిద్రలో ఉంది, లేపండి దాన్ని.
ఓ అమ్మా రే నిజంగా గుండె గట్టిదిరా. అదిగోండి మళ్ళీ అన్నిటికంటే పెద్దది అదే. అదిగో ఈడ్చుకొని వస్తున్నాడు వాటిని. రే 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 మా నిజంగా బ్రో గుండె ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు. చాలా రోజులు ట్రైన్ చేశారు కాబట్టి ఆ మాత్రం ధైర్యం అయితే వస్తుంది అనమాట. ఆ ముసలి నోట్ని అయితే నీట్ గా తీసాడు, దాన్ని అటు ఇటు కదిలిచ్చాడు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఒకటేసారి డైరెక్ట్ గా సర్రమని జారుకుంటా ముసలి నోట్లోకి అయితే తీసుకెళ్లి పెడతాలని, కానీ ముసలి నోట్లోకి అయితే పెట్టలేదు కానీ దూరంగా పెట్టి తీసేసాడు. ఆ అన్న తల లోపల పెట్టి తీస్తుంటే నా గుండె జారిపోయింది. దాని జాలదన్నట్టు మళ్ళీ ఆ చేయి తీసుకెళ్లి ముసలి నోట్లో పెట్టి ఏదో లాగుతా ఉన్నాడు. దాని నోట్లో కలిపెట్టిన జాలదన్నట్టు ఇంకో ముసలి దగ్గరికి వెళ్ళి దాని నోరైతే నీట్ గా తెరిచి దాని లోపలికి డైరెక్ట్ తలంతా తీసుకెళ్లి ముసలి నోట్లో పెట్టేశాడు. పొరపాటున బై మిస్టేక్ ఆ ముసలి కనుక నోరుగా మూసిందంటే తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోద్ది. నేను మాత్రం టెన్షన్ తో చూస్తానే ఉన్నది ఎక్కడ మూసేస్తుంది. కానీ ఆ బ్రో మాత్రం ధైర్యంగా తల తీసుకెళ్లి దాని నోట్లో పెట్టే ఉన్నాడు. అబ్బా నిజంగా గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈయన చూస్తే నాకు ఒకటే అనిపించింది, ఈయన వాటిని ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అవి ఎంత ట్రైన్ అయినా కూడా ఇది భయంకరమైన రిస్క్ తో కూడుకున్న సర్కస్. వాళ్ళు అంత రిస్క్ అంత కష్టపడేది ఎండ్ ఆఫ్ ద డే మనీ కోసమే, వాళ్ళ ఫ్యామిలీ కోసమే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అన్న వాళ్ళని చూస్తే. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారని చెప్పడానికి ఈ అన్న ఎగ్జాంపుల్. ఇక్కడ చూసుకో కింద పడతాము. ఇక్కడ అందరూ అలాగే మాట్లాడుతున్నారు, నన్ను తప్పుగా అనుకోకండి, క్రింజిగా అసలు అనుకోకండి. కెప్టెన్ అమెరికా యార్, ఐ కెన్ డూ దిస్ ఆల్ ద డే. ఇప్పుడు మనం అయితే టైగర్ టోపియాలోకి వెళ్ళడానికి మన సన్నీ బ్రోకి నాకైతే 2 తీసుకున్నాం. ఒక్కటి వచ్చి 400 బాత్. ఇప్పుడైతే ఇట్లా తీసుకుని వెళ్ళి అయితే ఇప్పుడు మనం ఒక టైగర్ అయితే టైగర్ దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకుని ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఏంది బ్రో? యా బ్రో నిజంగానా? యా టైగర్ దగ్గరికి ఏంది అయ్యా, ఇంకా చాలా తిరగాలి మనమా. నువ్వు ఇందాక ఏమనుకున్నావు? ఫోటో షోక్ అనుకున్నా. మళ్ళీ ఫోటో ఏమైనా షో మీద పెడతారా? మీద మనం వెళ్ళి దాని మీద పడాలి, అది మన మీద పడితే ఇంకంతే. ఇప్పుడైతే వెళ్దాం. అది కూడా బిగ్ టైగర్ ఉన్నట్లు అన్నిటికంటే పెద్ద టైగర్ తీసుకున్నాం. నిజం పులిరా, ఏం ఫీల్ ఉంది. ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. లెట్స్ గో. పులిని వాకింగ్ కి తీసుకెళ్ళొచ్చా? ఆ ఆప్షన్ కూడా ఉంటే బాగుంటది. బెంగాల్ టైగర్ బ్రదర్, అది బెంగాల్ టైగర్ లాంటివి. ఇది ఇక్కడ వైట్ లైన్ ఉంది, ఫీమేల్ ఉంది. బ్రో మేల్ లైన్ భలే బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్రో. ఫీమేల్స్ అంత బ్యూటిఫుల్ గా ఉండవు లయన్స్ లో. జూలు వస్తుంది ఇక్కడ అంతా చుట్టూ. ఈ ఫీమేల్స్ ఏంది ఇంత కుప్పరగా ఉందా? దానికి దొరికితే ఇంకేమన్నా ఉందా మన పరిస్థితి? అవన్నీ మొత్తుగా ఉన్నాయి కొంచెం. బాగా యాక్టివ్ గా ఉంది. చైన్ దిగితే బ్రదర్ ఏం నేను డైరెక్ట్ వ్యాన్ లో ఉంటా. ఎయిర్పోర్ట్ నెక్స్ట్ స్టాప్ ఎయిర్పోర్ట్. అది కానీ చైన్ దిగితే ఇప్పుడు అది ఇప్పుడు ఎక్కడ నడిచిపోయేది ఒకటి మధ్యలో నుంచి. ఇప్పుడు పడుతుంది పడుతుంది. అది చూడు అక్కడ వైట్ లైన్ ఎంత ఉందో, పంది ఉన్నట్టుంది అది. అమ్మ చలై రియల్ గా టైగర్ ని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అయితే మాటల్లో చెప్పేది కాదనమాట. దాని బాడీ అంతా వైబ్రేట్ అవుతా ఉంది, గుర్రు అంటా ఉందన్నమాట. కానీ సైలెంట్ గా ఉంది. బయటికి కనపడడానికి మాత్రం పీస్ఫుల్ గా నీట్ గా నిద్రపోతుంది, కానీ లోపల మాత్రం గర్ర అంటానే ఉంది. ఇంట్లో మొత్తం ఉనికి అంత భయంగా ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతా నీట్ గా దాని మీద చేసి అయితే మంచిగా ఫోటోలు దిగేసాను. ఫోటోలు అయితే సూపర్ అంటే సూపర్ వచ్చాయి. మొత్తం నా ఇన్స్టాగ్రామ్ లో అయితే పెడతాను. ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫాలో అయిపోతే ఫాలో అయిపోయి అన్ని చూసేయండి. అలా చూడడానికి మీకు పులి సైలెంట్ గా ఉంది, కానీ దాని మీద నేను చేసినప్పుడు అది ఎట్టుంది ఫీల్ గుర్ర గుర్ర అంటుంది, వైబ్రేట్ అవుతుంది. గర్ర 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 అంటుంది పులి. సాయన్ హ్యాండ్స్ ఏమన్నా ఉందా ఫీలింగ్? ఆ స్మెల్ చూడు, టైగర్ స్మెల్. అంత దగ్గరగా చూడటమే గొప్ప అనుకుంటే దానిపైన చేయిస్తాడు రోళ్ళు. ఈయన ఏం చేసాడు దాని దగ్గర? ఈయన రాగానే దాన్ని కొడుతున్నాడు పట్టనోడు. అది నా పక్క జరుగుతుంది నాయన. ఏమన్నానా మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ పులితోటి. దొరకు ఇలాంటి పోతే పోయింది 400 బాత్. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఇంకా మామూలుగా ఉండదు. రాబోయే వీడియోస్ లో ఫన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అలా మీ అందమైన సుత్తిమెత్తని వెళ్తే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చుగా. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడ చూసారని చెప్పి నాకు తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ఎచ్చలోడా అని చెప్పి కామెంట్ చేసేయండి. ఇంకేంటి మరి అయితే ఉంటా బాయ్.